Yes, morning, all of you. Okay. Last session లో యాక్చువల్లీ ఈ ఐఆర్ఆర్ గురించి ఎన్పివి గురించి రీఇన్వెస్ట్మెంట్ రేట్ డిస్కస్ చేశాం కదా. ఎన్పివి రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఏంటి? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఐఆర్ఆర్ రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఐఆర్ఆర్. విచ్ వన్ ఈస్ మోర్ ప్రాక్టికల్? ఎన్పివిస్ రీఇన్వెస్ట్మెంట్ రేట్ ఈస్ మోర్ ప్రాక్టికల్. రైట్? సో రైట్ నౌ అడిషనల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 37 37 Can I start? 37. Alpha Limited is a manufacturer of computers. Page number 1.27. Alpha Limited is a manufacturer of computers. It wants to introduce artificial intelligence while making computers. So it is a manufacturer of computers and it is planning to introduce what? Artificial intelligence for making computers. The estimated annual savings from introduction of the AI is as follows. Artificial intelligence introduce చేయడం వల్ల expenses savings చెప్తున్నాడు. Annual savings చాలా క్లియర్గా ఇచ్చాడు. Reduction of 5 employees with an annual salary of 3 lakh rupees each. Reduction of 3 lakh rupees in production delays caused by inventory problem. Reduction in lost sales 2,50,000 and gain due to timely billing 2 lakhs. ఇవన్నీ ఏంటి? సేవింగ్స్ బికాస్ ఆఫ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ వాట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డీప్గా వెళ్తే మీకు అర్థమవుతుంది, చూసుకోండి. జస్ట్ అవి సేవింగ్స్ అని నేను చెప్తున్నాను. బికాస్ నేచర్ ఆఫ్ సేవింగ్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, అవి సేవింగ్స్ అని ఐడెంటిఫై చేస్తే చాలు. ఎంప్లాయీస్ శాలరీస్, యాన్యువల్ శాలరీస్ 3 lakhs సేవ్ అవుతుందంటే ఏ రావడం వల్ల. అలాగే ప్రొడక్షన్ డిలేస్ ఏదైతే ఇంతకుముందు జరిగేదో ఇన్వెంటరీ ప్రాబ్లం వల్ల అవి 3 lakhs మనకి సేవ్ అవుతుందని చెప్తున్నాడు. ప్రొడక్షన్ డిలే వల్ల మనకు వచ్చే లాస్ ఆఫ్ ప్రాఫిట్ కన్సర్న్ రిడక్షన్ చెప్తున్నాడు. లాస్ట్ సేల్స్ ఇంతకుముందు ఉండేది, ఆ లాస్ట్ సేల్స్ కూడా మనకు చూపిస్తున్నాడు 2,50,000 సేవింగ్ అని. టైమ్లీ బిల్లింగ్ వల్ల ఒక 2 lakhs సేవ్ అవుతుందని చెప్తున్నాడు. ఏదైనా అది బ్యాక్గ్రౌండ్ రీజనింగ్ మనకు అనవసరం. ఆ 4 ఏంటి మనకి? సేవింగ్స్ బికాస్ ఆఫ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ఏఐ. ద పర్చేస్ ప్రైస్ ఆఫ్ ది సిస్టమ్ ఫర్ ఇన్స్టలేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ 20 lakhs అండ్ ఇన్స్టలేషన్ కాస్ట్ ఇస్ 1 lakh. సో ఏఐ యొక్క కాస్ట్ ఎంత అంటమ్మా? 20 lakhs. ఇన్స్టలేషన్ కాస్ట్ 1 lakh. 80% of the purchase price will be paid in the year of purchase and remaining will be paid in the next year. 20 lakhsలో 80% వచ్చి 0 yearలో పే చేస్తాం. బ్యాలెన్స్ 20% ఎప్పుడు పే చేస్తాం? నెక్స్ట్ ఇయర్. ఆర్ యూ గెటింగ్ మై డియర్ స్టూడెంట్స్? The estimated life of the system is 5 years and it will be depreciated on straight line basis. So life of the machine system వచ్చి 5 years అని చెప్తున్నాడు. And we are going to depreciate this system on which basis? SLM basis. However, the operation of the new system requires 2 computer specialists with annual salaries of 5 lakh rupees per person. You know, for operating the system, we have to incur 5 lakh rupees salary per person. And like that, we need 2 computer specialists. 2 into 5 lakhs, 10 lakhs. That's my annual operating cost. All right. In addition, the annual maintenance and operating costs for 5 years are as below. So it is system operator salary, computer specialist salary, right? అది కాకుండా మళ్ళీ మనకి మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్ ఇచ్చాడు 1 to 5 years. యాన్యువల్ మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్ ఫర్ 5 years. ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అర్థమవుతుందా? ఇంతకుముందు 4 సేవింగ్స్ చెప్పాడు, ఇప్పుడు అన్నీ ఏఐని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి యాన్యువల్ ఎక్స్పెన్సెస్ చెప్తున్నాడు. ఫస్ట్ వచ్చి శాలరీస్ చెప్పాడు, నెక్స్ట్ వచ్చి ఏం చెప్తున్నాడు? మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్. మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్ ఆర్ పేయబుల్ ఇన్ అడ్వాన్స్. పైన చెప్పిన ఈ 5 years ఎక్స్పెన్సెస్ ఎలా పే చేస్తామంట? అడ్వాన్స్. అంటే ఫస్ట్ ఇయర్ 2 lakhs ఎప్పుడు పే చేస్తాం? ఫస్ట్ ఇయర్ ఎండింగా, ఫస్ట్ ఇయర్ బిగినింగా? సెకండ్ ఇయర్ ఎండింగ్ మెయింటెనెన్స్ కాస్ట్, సెకండ్ ఇయర్ బిగినింగ్. అర్థమవుతుందా? అలా నాకు పేమెంట్స్ అన్ని ఎప్పటికల్లా కంప్లీట్ అయిపోతాయి?
4th ఇయర్ ఎండింగ్ అలా క్లోజ్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ టేబుల్లో 1 2 3 4 5 అని ఇచ్చిన ఆ కన్సర్న్ ఇయర్కి ఎక్స్పెండిచర్ అని మీనింగ్, కానీ పేమెంట్ అప్పుడు అవుతున్నట్టు కాదు. అర్థమవుతుందా? పేమెంట్స్ వచ్చి ఇయర్ బిగినింగ్లోనే అయిపోతున్నాయి, ఎందుకంటే క్లియర్గా సెంటెన్స్ మెన్షన్ చేస్తాడు, మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్ ఆర్ పేయబుల్ ఇన్ అడ్వాన్స్. ద కంపెనీస్ tax rate is 30% and its required rate of return is 15%. So tax rate 30%, cost of capital 15%. You have some present value factors at 10%, 12% and 15%. Evaluate the project using net present value and profitability index. NPV calculate చేయమన్నాడు, PI calculate చేయమన్నాడు, profitability index. So it's a clear case of cost reduction project. మీ కాస్ట్ రిడక్షన్ ప్రాజెక్ట్ ఒక ఫార్మేట్ చెప్పాను గుర్తుంటే కనుక, అంటే బెనిఫిట్స్ నుంచి కాస్ట్ లెస్ చేస్తే పీబీడిటీ వస్తుందని గుర్తుందా? ఇంక్రిమెంటల్ బెనిఫిట్స్, ఇంక్రిమెంటల్ కాస్ట్, రైట్? స్టెప్ నెంబర్ 1లో ఇంక్రిమెంటల్ క్యాష్ అవుట్ ఫ్లోస్, ఇఫ్ యూ రిమెంబర్. సో జస్ట్ లైక్ దట్ వీ హ్యావ్ టు డూ. ప్రాబ్లం నెంబర్ ఎంత? 37. Step number 1. Calculation of present value of incremental cash outflows. కాస్ట్ ఆఫ్ ఏఐ, ఇక్కడ మనకి పేమెంట్స్ డిఫరెంట్ టైమింగ్స్తో జరుగుతుంది, అవునా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాస్ట్ ఎంతమ్మా? 20 lakhs. అందులో 80% పేమెంట్ ఎప్పుడు? 0 ఇయర్లో. 20% పేమెంట్ ఎప్పుడు? ఫస్ట్ ఇయర్ ఎండింగ్, అవునా కదా? ఇన్స్టలేషన్ కాస్ట్ మాత్రం 0 ఇయర్లోనే ఇన్కర్ అవుతున్నాం. ఇస్ ఇట్ క్లియర్? కాస్ట్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. How much? 20 lakhs. Yes, okay, heading పెడదాం. పేమెంట్ ఇన్ ఇయర్ 0. How much it is actually? 20 lakhs to 80%. It will be 15 lakhs 0 ఇయర్లోగా డైరెక్ట్గా రాయొచ్చు. ఇన్స్టలేషన్ కాస్ట్ సపరేట్ రాదు. Payment at the end of first year. How much it is? 80 lakhs, sorry, 20 lakhs into 20%, right? 4 lakhs. Present value thereof. 4 lakhs into first year ending present value factor ఎంత? 0.870 multiplication. 3,48,000. 19,48,000. అంతేగా? ఈ 19,48,000 అనేది మనకి సిస్టమ్ కాస్ట్ ఇన్ ప్రెజెంట్ వాల్యూ టర్మ్స్. మళ్ళీ ఇన్స్టలేషన్ కాస్ట్ ఉందిగా, ఎంత ఇన్స్టలేషన్ కాస్ట్? 1 lakh. Add it. 20,48,000, right? You see, ఏ ఇన్స్టలేషన్ కాస్ట్ కూడా మనకు వచ్చేస్తుంది. ఇంకేమన్నా ఉన్నాయా? 0 ఇయర్లో వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని కానీ ఏమేం చెప్పలేదుగా మనకి సమ్లో, చెప్పలేదు. నౌ ఇన్ స్టెప్ నెంబర్ 2 ఐ హావ్ టు క్యాలిక్యులేట్ వాట్? డెప్రిషియేషన్. ఏ బేసిస్లో క్యాలిక్యులేట్ చేయమన్నా డెప్రిషియేషన్? డెప్రిషియేషన్ అంటే కాస్ట్ ఆఫ్ ది మెషిన్ అయినా ఇన్స్టలేషన్ కాస్ట్ కూడా డెప్రిషియేషన్ ఎలిజిబుల్? యా, రెండు వచ్చేస్తాయి లేదా? డెప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు
టోటల్ కాస్ట్ ఎంత ఇంక్లూడింగ్ ఇన్స్టలేషన్ కాస్ట్ 21 lakhs. స్క్రాప్ ఇచ్చాడా ఉందా సార్ స్క్రాప్ ఏ కదా మైట్ బి దీనికి ఎక్స్పైరీ ఉంటుంది ఇట్ డజంట్ మ్యాటర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సాల్వేజ్ వాల్యూ డివైడ్ బై లైఫ్ 5 years and I'll get 4,20,000. This is my depreciation, right? Step number 3, calculation of present value of operating cash inflows. Must be very careful with this particular step. Why? Because we have some advance payments. Am I right? ఫస్ట్ ఇయర్కి పేమెంట్ ఎప్పుడు జరుగుతుంది 0 yearలో అన్నింటికి కాదు ఓన్లీ ఒక ఎక్స్పెండిచర్ వాట్ వాస్ దట్ మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్ am I right or wrong? సో ఆ ఒక్క రీజన్ వల్ల మనం 0 yearని కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది పర్టిక్యులర్స్ ఇయర్ 0, 1, 3, 4, 5 క్లియర్ ఏ 1 by 1 రాసుకుంటూ వెళ్తాం బెనిఫిట్స్ విచ్ బెనిఫిట్స్ ఇంక్రిమెంటల్ బెనిఫిట్స్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అన్ని రాసుకుంటూ వెళ్తాం అక్కడ ఇచ్చిన అన్ని రాసుకుంటూ వెళ్ళండి ఏం లేదు నథింగ్ న్యూ హియర్ ఓకే చెప్పండి ఫస్ట్ వన్ ఏంటి రిడక్షన్ ఆఫ్ యాన్యువల్ సాలరీస్ ఆర్ రిడక్షన్ ఎంప్లాయీ కాస్ట్ అని రాయండి that comes to reduction of 5 employees with annual salaries of 3 lakh rupees each అంటే 3 into 5 lakh 5 members ఎంప్లాయీకి 3 lakhs 5 into 3 lakhs అంటే 15 lakhs we do one thing అన్ని lakhs లో తీసుకుందాం లాస్ట్ లో మళ్ళీ రౌండ్ నెంబర్స్ తీసుకుంటాం అంటారు rupees in lakhs 15 every year 15 right తర్వాత yes please reduction in production delays caused by inventory problem right how much it is 3 lakhs got it next reduction in lost sales right and that comes to 2.5 lakhs right తర్వాత gain due to timely billing సమ్మర్లో ఫ్యాన్స్ సౌండ్ ఎక్కువ గాలి తక్కువ ఉంటుంది కదా ఎంత వే బెనిఫిట్స్ యాడ్ చేయాలి ఇవన్నీ మనం అన్ని ఇయర్స్ సేమ్ కదా అయినా ఎందుకు మరి సపరేట్గా రాస్తాం ఒక్క మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్ వాళ్ళు 22.5 lakhs yes please బెనిఫిట్స్ లోంచి ఏం లెస్ చేయాలి కాస్ట్ రైట్ బి
additional expenses. The first one, salaries, right? Computer operator salaries, if I'm not wrong. System operator salaries. Salaries of 2 computer specialists. Salaries of computer specialists. ఎంతమంది ఇద్దరే కదా? How much it is? Every year 2 lakhs, 10 lakhs kada? 2 into 5 lakhs kada? 10, 10, 10. Next. ఏంటమ్మా తర్వాత ఎక్స్పెండిచర్ ఏంటి? పారాగ్రాఫ్ ప్రకారం ఫాలో అవ్వండి అంతే. మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్ పేయబుల్ ఇన్ అడ్వాన్స్. That comes to 2 lakhs. ఫస్ట్ ఇయర్ ఎంత? ఎప్పుడు పేమెంట్ జరిగింది అది? 0 ఇయర్లో. కానీ నేను ఫస్ట్ ఇయర్లోనే రాస్తాను, ఎందుకో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 2, 1.8, 1.6, 1.4, 1.2. అదేంటి సార్ ఎవ్రీ ఇయర్ బిగినింగ్ అంటే 0 ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అలా తీసుకుని 4th ఇయర్తో క్లోజ్ అవ్వాలి కదా? దెన్ వై యూఆర్ టేకింగ్ నెంబర్స్ లైక్ దిస్? అంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ ఎండింగ్, సెకండ్ ఇయర్ ఎండింగ్ అని ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ఎక్స్పెండిచర్ ఎప్పుడు పే చేసినా కూడా ఎలిజిబిలిటీ మాత్రం ఇయర్ ఎండింగ్గా వస్తుంది. ఏ ఎలిజిబిలిటీ సార్? డూ యూ నో దట్ ఎవ్రీ ఎక్స్పెండిచర్ కెన్ సేవ్ యూ సమ్ ట్యాక్స్ సేవింగ్? your tax liability can be saved because of every expenditure. ప్రతి ఎక్స్పెండిచర్ వల్ల మనకి ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, శాలరీస్ ఉందనుకోండి, కొత్తగా నాకు ఒక 2 ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు, వాళ్ళిద్దరికీ కలిపి నేను ఇయర్లీ ఒక 10 lakhs శాలరీ పే చేస్తాను. అంటే లైక్ ఇప్పుడు కంప్యూటర్ స్పెషలిస్ట్, మనకి సిస్టమ్ స్పెషలిస్ట్ ఉన్నారు కదా ఇక్కడ, 10 lakhs శాలరీ పే చేస్తే మీరు ఆలోచించేది ఏంటంటే 10 lakhs నాకు ఎక్స్పెండిచర్ అవుతుంది, 10 lakhs నాకు కాస్ట్ అనుకుంటారు. నేనేం ఆలోచిస్తానంటే 10 lakhs కాస్ట్ కరెక్టే, కానీ ఆ 10 lakhs తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేస్తాను. డెబిట్ చేయడం వల్ల నాకు 10 lakhs ప్రాఫిట్ ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. అప్పుడు ఆ 10 lakhs ప్రాఫిట్ రెడ్యూస్ అవడం వల్ల 10 lakhs ప్రాఫిట్ మీద నేను పే చేయాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ 30%. అంటే ఎంత? 10 lakhs into 30% ఎంత? 3 lakhs నేను పే చేయాల్సిన ట్యాక్స్ సేవ్ అయినట్టేగా. హలో, ఇన్ కేస్ నేను ఆ శాలరీని డెబిట్ చేయకపోయినుంటే నాకు ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అయ్యి ఉండేది? 10 lakhs ఇంక్రీజ్ అయ్యి ఉండేది. దాని మీద ట్యాక్స్ ఎంత పే చేయాల్సి ఉండేది? 3 lakhs. అర్థమవుతుందా? అంటే నెట్గా నాకు ఎంత మిగిలేది? 7 lakhs. ఆర్ యూ గెటింగ్? అంటే ఇక్కడ మనం ఒక ఎక్స్పెండిచర్ పే చేయడం వల్ల దానిలో కాస్టే చూస్తాం, కానీ ఆ ఎక్స్పెండిచర్ డెబిట్ చేయడం వల్ల మనకి ఇంకొక ఇండైరెక్ట్ బెనిఫిట్ వస్తుంది. వాట్ వాజ్ దట్? సేవింగ్స్ ఇన్ ట్యాక్స్. ఎందుకంటే ఆ ఎక్స్పెండిచర్ మీరు డెబిట్ చేయడం వల్ల మీకు ప్రాఫిట్ తగ్గి మీ ట్యాక్స్ లయబిలిటీ సేవ్ అవుతుంది. ఆ ట్యాక్స్ లయబిలిటీ సేవింగ్ని ఆ ఎక్స్పెండిచర్కే కనెక్ట్ చేయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ద సాలరీస్ కాస్ట్ ఇస్ 10 lakhs, ట్యాక్స్ సేవింగ్ డ్యూ టు సాలరీస్ 3 lakhs. రైట్? అంటే నెట్ శాలరీ కాస్ట్ నాకు ఎంత అయినట్టు? 7 lakhs అయినట్టు. డెసిషన్ మేకింగ్ పర్పస్కి. అర్థమవుతుందా? డెసిషన్ మేకింగ్ పర్పస్ కోసం నేను చెప్పేది, అనాలిసిస్. అందుకోసమే ఇప్పుడు ఐ కెన్ సే లైక్ దిస్, ట్యాక్స్ సేవింగ్ ఆన్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ట్యాక్స్ సేవింగ్ ఆన్ శాలరీ అంటే? శాలరీ ఇంటూ ట్యాక్స్ రేట్. 10 lakhs into 30% ఎంత? 3 lakhs. ఎందుకంటే ఎంత శాలరీ మనకు ఇన్కర్ అయితే అంత ప్రాఫిట్ మీద నేను ట్యాక్స్ పే చేయగలను. ట్యాక్స్ సేవింగ్ ఆన్ రెంట్. రెంట్ పే చేస్తాం, ఎక్స్పెండిచరా కదా? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేయడం వల్ల ప్రాఫిట్ తగ్గిద్ది, దాని మీద నేను ట్యాక్స్ పే చేయగలదు. అసలు ఎక్స్పెన్సెస్ లేకపోతే ట్యాక్స్ దేని మీద పే చేయాలనుకుంటున్నారు మీరు? సేల్స్ మీద. జిఎస్టీ కాదు, ఇన్కమ్ ట్యాక్స్. అసలు ఎక్స్పెన్సెస్ అనే కాన్సెప్ట్ లేకపోయి ఉంటే, ఇన్కమ్ ట్యాక్స్ అసలు ఎక్స్పెన్సెస్ అనేది నేను కన్సిడర్ చేయను అంటే ట్యాక్స్ దేని మీద అప్లై చేయాల్సి వచ్చేది? సేల్స్ మీద. కానీ అది అన్ఫెయిర్ కదా. ఎక్స్పెన్సెస్ మనం ఇన్కర్ అయ్యేదే సేల్స్ కోసం, కాబట్టి ఆ ఎక్స్పెన్సెస్ సేల్స్ నుంచి ఏం చేయాలి?
రికవర్ చేయాలి. అంటే ఆ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయడం వల్ల మన ప్రాఫిట్ ఏమవుతుంది, తగ్గుతుంది. బట్ ఎవ్రీ ఎక్స్పెండిచర్ మీకు ఏం సేవ్ చేస్తుందంటే ట్యాక్స్. సో ఐ కెన్ సే వన్ థింగ్, ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఎనీ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఇంటూ ట్యాక్స్ రేట్. ఏంటిది? ట్యాక్స్ సేవింగ్ ఆన్ salaries into tax rate. Tax saving on rent into tax rate. Tax saving on interest into tax rate. సింపుల్, అర్థమవుతుందా? ఇంట్రెస్ట్ కూడా ఎక్స్పెండిచరేగా, P&L లేకుండా డెబిట్ చేస్తామా లేదా ఇంట్రెస్ట్ని? కెన్ యూ గెట్ ట్యాక్స్ సేవింగ్ ఆన్ ఇంట్రెస్ట్? ఎస్. సో ఇప్పుడు నేను మెయింటెనెన్స్ కాస్ట్, ఆపరేటింగ్ కాస్ట్, మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ బిగినింగ్ పే చేస్తున్నాను కదా. బిగినింగ్ పే చేసినా కూడా ఫస్ట్ ఇయర్ బిగినింగ్ పే చేసిన మెయింటెనెన్స్ కాస్ట్ 2 lakhs ఏ ఇయర్ P&L లేకుండా డెబిట్ చేస్తారు? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ P&L లేకుండా డెబిట్ చేస్తారు. అంటే ఆ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లోనే డెబిట్ చేస్తారు. డెబిట్ చేయడం వల్ల ఆ ఇయర్ ట్యాక్స్ లయబిలిటీ ఆ 2 lakhs వల్ల సేవ్ అవుతుందా లేదా? హలో, మరి సేవింగ్ తీసుకోవాలంటే ముందు ఎక్స్పెండిచర్ సేల్స్ నుంచి ఏం చేయాలి? లెస్ చేయాలి. అందుకు నేను ఏం చేస్తానంటే ఇయర్ బిగినింగ్ నేను పేమెంట్ చేసినా కూడా ముందు నేను సేల్స్లోంచి, అంటే మన బెనిఫిట్స్లోంచి ఎక్స్పెండిచర్ని ఏం చేస్తాను? లెస్ చేసేస్తాను. అంటే ఎందుకు ఇక్కడ డిడక్ట్ చేస్తున్నారు సార్ ఈ నెంబర్స్ అంటే, ముందు నేను ట్యాక్స్ లయబిలిటీ పర్పస్ కోసం డిడక్ట్ చేస్తాను. వన్స్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిపోగానే మళ్ళీ ఈ ఎక్స్పెండిచర్ని సపరేట్గా రికగ్నైజ్ చేస్తాం. మీరు క్యాలిక్యులేషన్ చేస్తుంటే అర్థమవుతుంది, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఎంత రాశాను మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్? ఎక్కడ రాయాలి అది? అసలు 0 yearలో రాయాలి, అవునా కదా? ఫస్ట్ ఇయర్ బిగినింగ్ అంటే మీనింగ్ ఏంటి? 0 year. 0 yearలో రాయాల్సిన అమౌంట్ని నేను ఎక్కడ రాశాను అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ నిజానికి అవుట్ఫ్లో కాదు, కానీ 0 yearలో అవుట్ఫ్లో అది. కానీ ఎందుకు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ రాశానంటే ఫర్ ది సేక్ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్, అంటే ట్యాక్స్ లయబిలిటీ నాకు రెడ్యూస్ అవ్వాలి. సో ముందు ఏం చేస్తామంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కోసం ముందు నేను డిడక్ట్ చేస్తాం ట్యాక్స్కి ముందు, మళ్ళీ వెంటనే యాడ్ బ్యాక్ చేసేస్తాం. ఎందుకంటే అది ఆ ఇయర్ అవుట్ఫ్లో కాదు. ఈ 2 lakhs ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అవుట్ఫ్లోనా, ట్రూగా 0 year అవుట్ఫ్లోనా? కానీ నేను ఫస్ట్ ఇయర్ ఎండింగ్ రాస్తుంది ఎందుకంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కోసం ముందు డిడక్ట్ చేస్తాను. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అవగానే ఏం చేస్తాను? యాడ్ బ్యాక్ చేస్తాను. మరి పేమెంట్ రాయాలి కదా, లాస్ట్లో డిడక్ట్ చేస్తాను సపరేట్గా. కానీ అప్పుడు ఏ ఇయర్లో డిడక్ట్ చేస్తాను? 0 yearలో. అర్థమవుతుందా? హలో ఆల్ ఆఫ్ యూ. ఇంకొక ఆప్షన్ ఉంది, ఇవన్నీ 0, 1, 2, 3, 4 అని రాసేసి కానీ ట్యాక్స్ సేవింగ్ మాత్రం సపరేట్గా ట్రీట్ చేయాలి. కానీ మళ్ళీ దానిలో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 0 yearలో 2 lakhs రాశాను అనుకోండి, 1.8 lakhs ఎక్కడ రాస్తాను? ఫస్ట్ ఇయర్ ఎండింగ్. అలా 1.8 lakhs ఫస్ట్ ఇయర్ ఎండింగ్ రాస్తే నిజానికి 1.8 lakhs ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కోసం ఏ ఇయర్లో డిడక్ట్ చేయాలి సేల్స్లోంచి? సెకండ్ ఇయర్లో. మరి ఫస్ట్ ఇయర్లో డిడక్ట్ చేస్తే అది మనకి రాంగ్ క్యాలిక్యులేషన్ అవుతుంది కదా, అవునా కదా? అండ్ ఫర్ దట్ రీజన్ ఐ షుడ్ నాట్ రైట్ దీస్ నెంబర్స్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ఈచ్ ఇయర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్. ముందు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కోసం ఇది 0 yearలో పేమెంట్ చేసిన, అంటే ఎవ్రీ ఇయర్ బిగినింగ్ పే చేసిన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కోసం ఎవ్రీ ఇయర్ ఎండింగ్ పే చేస్తాను అనుకుని ముందు కంప్యూటేషన్ పూర్తి చేస్తాను. తర్వాత యాడ్ బ్యాక్ కూడా చేస్తాను. లాస్ట్లో ఈ పేమెంట్స్ని సపరేట్గా డిడక్ట్ చేస్తాం. చేస్తుంటే అర్థమవుతుంది, చూడండి ఒకసారి. ఇది కాకుండా ఇంకే ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. దట్స్ ఇట్. ముందు ఇవి టోటల్ సేమ్ 12, 11.8, 11.6, 11.4, 11.2, రైట్? బెనిఫిట్స్ నుంచి కాస్ట్ డిడక్ట్ చేస్తే వచ్చేది ఏంటి? PBDT. am I right? ఏం లేవుగా, చూడండి ఒకసారి. నథింగ్ ఎల్స్. A minus B. Tell me the numbers. It will be 22.5 minus 12. ఎంత? 10.5. ప్రతిసారి నెంబర్ అదే కదా. ఎంత? 10.7, 10.9, 11.1, 11. ఇవేనా నెంబర్స్? కరెక్ట్. ఎస్, నిద్ర వస్తుంటే ఏదైనా కరెక్టే, అవునా కదా? ఒక్కోసారి చాలా స్ట్రాంగ్గా మన ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మన నిద్రపోతున్న వాళ్ళు ఆన్సర్ చేయడం వల్ల క్లాస్ అనేది. ఏమంటారు? థ్యాంక్స్ చెప్పుకో మనసులో ఒక్కసారైనా చెప్పుకో నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్కి థ్యాంక్. ఏమంటారు? అట్లీస్ట్ ఆ పాజిటివ్ మైండ్ సెట్ అయినా మెయింటైన్ చేయి. యాక్సెప్ట్ ఇట్. ఓకే, యాక్సెప్ట్ ఇట్. ఎస్. డిడక్ట్ డెప్రిషియేషన్ ఎంత ఎవ్రీ ఇయర్? 4,20,000 మీన్స్ 4.2 lakhs, రైట్?
Yes, if you deduct depreciation, what I'll get? Profit before tax 6.3, 6.9, 7.1. ఓకే, ట్యాక్స్ రేట్ ఎంత? 30. యా, ఒకసారి 6.3 మీద 30% అప్లై చేయి. 1.89. ఓకే, ద ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ సర్వే అయిపోతాం డైరెక్ట్గా. ఎంత ట్యాక్స్ రేట్? 30%, అంటే 70%గా పిఏటి. ఎస్, 4.41, 4.55, 4.69, 4.83, 4.97. Got it? Listen everybody. జనరలీ పిఏడితో పాటు ఏం యాడ్ చేస్తాం? ఈసారి డెప్రిషియేషనే కాదు, ఇంకోటి కూడా యాడ్ చేయాలి. ఇంతకుముందు డిడక్ట్ చేసాం మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్. ఆ డిడక్ట్ చేసిన మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్ మళ్ళీ యాడ్ బ్యాక్ చేసేయాలి. యాడ్ బ్యాక్ చేసేస్తాం, ఓకే. మరి అది ఎక్స్పెండిచర్ కాదా, డిడక్ట్ చేస్తాను. ఈసారి ఎక్కడెక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను? 0, 1, 2, 3, 4 క్లోజ్. ఎందుకు అలా డిడక్ట్ చేయాలి? ఎక్స్పెండిచర్ కాబట్టి. అప్పుడు ముందే డిడక్ట్ చేయొచ్చు కదా. ముందే డిడక్ట్ చేసేస్తే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ మారిపోతుంది. అర్థమవుతుందా? నువ్వు పేమెంట్ 0 ఇయర్లో చేసిన ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కోసం ఎప్పుడు డిడక్ట్ చేయాలి? ఫస్ట్ ఇయర్ ఎండింగ్. అందుకు ముందు ట్యాక్స్ పర్పస్ కోసం డిడక్ట్ చేసి యాడ్ బ్యాక్ చేసి తర్వాత మళ్ళీ ఒరిజినల్గా దాని అవుట్ఫ్లో ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మనం డిడక్ట్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? ఎస్ ప్లీజ్. డెప్రిషియేషన్ 4. యాడ్ మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్ ప్లీజ్. అక్కడ ఉన్న నెంబర్స్ చెప్పండి. 2, 1.8, 1.6, 1.4, 1.2. యాడ్ చేయండి. 10.1, 10.55, 10.49, 0.43, 0.3 మైనస్. ఇప్పుడు డిడక్ట్ చేయాలి. ఏంటది? మెయింటెనెన్స్ అండ్ ఆపరేటింగ్ కాస్ట్. ఇది మాత్రం అవుట్ఫ్లో కోసం, పర్ఫెక్ట్ అవుట్ఫ్లో కోసం. ఎప్పుడెప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 ఇయర్ 1.8, అంటే 0 ఇయర్ నుంచి 4th ఇయర్ క్లోజ్ అయిపోవాలి. 1.6, 1.4, 1.2 డాష్. లాస్ట్ ఇయర్ అవుట్ఫ్లో ఉండదు. ఎవ్రీ ఇయర్ బిగినింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఇయర్ ఇచ్చిన నెంబర్ ఎప్పుడు అవుట్ఫ్లో అవుతుంది? 0 ఇయర్లో. సెకండ్ ఇయర్ ఇచ్చిన నెంబర్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్. అలా 5th ఇయర్ ఎండింగ్ ఇచ్చిన నెంబర్ 4th ఇయర్ ఎండింగ్ అవుట్ఫ్లో కింద అవుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా డిడక్ట్ చేయాలి. మీరు డిడక్ట్ చేయండి. ఇదంతా ఈ నెంబర్స్ ఇప్పుడు ఫుల్గా రాయండి నాకు, ఓకేనా? 2 lakhs మైనస్, రైట్? హలో, నెక్స్ట్ 8 lakh, ఎస్, 895,000, 9 lakh, 9,000, 9 lakh, 23,000, 10 lakh, 37,000. This is my CFA DDS student. Discount these cash flows. Present value factors at the rate. A rate 15%. Yeah, tell me. Zero period factor anta 1. First year ending factor అని చెప్పుకుంటూ వెళ్ళండి. 0.869. క్యాలిక్యులేటర్ వద్దురా, అక్కడ ఉన్న టేబుల్లో చెప్పు ఫ్యాక్టర్స్. 870, 756, ఎస్, 58, 572,
497. Present value of incremental operating cash. యాక్చువల్లీ ఇక్కడ ప్రతిసారి ఇంక్రిమెంటల్ అనే వర్డ్ రాయాలి మీరు నిజం చెప్పాలంటే. ఏమంటారు? రాయకపోయినా పర్వాలేదమ్మా, జస్ట్ అండర్స్టాండింగ్ రాస్తూ ఉంటారు. అది కూడా ఇంక్రిమెంటల్. చెప్పండి. -2 lakhs చెప్పండి. నెక్స్ట్ 7 lakh 66,470 676 620 598 122 na 923 950 6 5 lakh ఇవన్నీ సమ్ చేయండి. టోటల్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇంక్రిమెంటల్ ఆపరేటింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆ నెగిటివ్ కూడా డిడక్ట్ చేసేయండి. వచ్చిందా? నౌ స్టెప్ నెంబర్ 4 నిల్ అనుకుంటున్నాను నేను. చూడు, ఏకేమి సాల్వేజ్ వాల్యూ అలాంటి వర్డ్స్ ఏం వాడలేదుగా. ఏమంటారు? సో స్టెప్ నెంబర్ 4, present value of incremental terminal cash is equal to nil. Incremental NPV is equal to formula present value of incremental operating cash inflows plus present value of incremental terminal cash in minus present value of incremental cash operating enta 2884 557 plus terminal nil minus outflow ఇంతకు ముందే 60 20,48,000 8 lakh అర్థం కాల. 8 lakh నెగిటివ్ కదా, పాజిటివేనా? 836 557 వచ్చింది, అవునా? We need to calculate profitability index also, right? Profitability index is equal to formula present value of cash inflows divided by present value of cash outflows. Now 836 557, sorry, operating anta 2884 557 plus terminal వచ్చి nil కదా, divided by outflow present value of cash outflows 20,48,000 1.40. క్వశ్చన్ ఏం అడిగాడు? డెసిషన్ అడిగాడా? ప్రైజ్ అడిగాడా లేదా? డిజైరబుల్ వాల్యుయేట్ అన్నాడని కంక్లూషన్ రాయాలి మనం. ముందు ఎంతవరకు కాపీ చేయండి.
Since the incremental NPV is positive, and profitability index is more than 1, so the project is viable. Got it? Okay. Now please look at problem number 38. Can I read the question? A firm is in need of a small vehicle to make deliveries. It is intending to choose between two options. ఒక వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటుంది కంపెనీ. దానికి రిలేటెడ్గా టూ ఆప్షన్స్ ఎవాల్యుయేట్ చేస్తుంది. వన్ ఆప్షన్ ఇస్ టు బై ఎ న్యూ 3-wheeler that would cost 1,50,000 and will remain in service for 10 years. Cost of the new 3-wheeler vehicle ఎంతంట? 1,50,000. Service 10 years. The other alternative is to buy a second-hand vehicle for 80,000 that could remain in service for 5 years. Second alternative ఏంటంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ పర్చేస్ చేయాలి, కాస్ట్ 80,000, లైఫ్ ఎంత 5 years. Thereafter the firm can buy another second hand vehicle for 60,000 that will last for another 5 years. 5 years అయిపోయిన తర్వాత మళ్ళీ మనం 60,000 ఇన్వెస్ట్ చేయాలంట. అది మళ్ళీ ఎన్ని ఇయర్స్ వస్తుంది లైఫ్? 5 years. The scrap value of the discarded vehicles will be equal to its written down value. Salvage value ఎంత అంటే ఎగ్జాక్ట్లీ WDVకి ఈక్వల్ అని చెప్తున్నాడు. అంటే సేల్ వాల్యూ ఎంత అంటే WDVకి ఈక్వల్. ఓకే. The firm pays 30% tax and is allowed to claim depreciation on vehicles at the rate 25% on WDV basis. Depreciation rate వచ్చి 25% అంటున్నారు WDV basis మీద. Cost of capital of the firm is 12%. You are required to advise the best option given that 1 to 10 years present value factors given here. Okay. See, ఇప్పుడు ఈ రెండు వెహికల్స్లో ఏ వెహికల్ పర్చేస్ చేయాలి? ఫస్ట్ వెహికల్ లైఫ్ 10 years, సెకండ్ హ్యాండ్ వెహికల్ అది ఒకసారి పర్చేస్ చేస్తే 5 years, మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ ఇంకోసారి పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మనం పర్చేస్ చేసేటప్పుడు ఎంత పెడుతున్నాం? 80,000. 5 years అయిపోయిన తర్వాత మళ్ళీ 60,000. సరే, సెకండ్ హ్యాండ్ వెహికల్ కదా అది. న్యూ వెహికల్ అయినా సెకండ్ హ్యాండ్ వెహికల్ అయినా సరే సేల్ వాల్యూ ఎంత అంటే లైఫ్ అయిపోయిన తర్వాత WDVకి ఈక్వల్ అంటున్నాడు. అంటే మీకు ఏదైతే WDV వస్తుందో అదే మీకు సాల్వేజ్ వాల్యూ అవుతుంది. అర్థమవుతుందా? హలో ఎవ్రీవన్, నాకేం కావాలంటే క్యాలిక్యులేషన్స్ అపార్ట్ ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 30. Calculation of tax saving on depreciation. నాకు ఇది కావాలి. What is the formula for tax saving on depreciation, dear students? Tell me one thing. Depreciation is an expenditure or not? Hello? Yes, that's a non-cash expenditure. Of course, that's a non-cash one. Is it an expenditure or not? Yes. Can you get tax saving because of depreciation? Yes. What is the formula for tax saving on any expenditure? Expenditure into tax rate. What is the formula for tax saving on salaries paid? Salaries into tax rate. What is the formula for tax saving on rent paid? Rent into tax rate. What is the formula for tax saving on interest? What is the formula for tax saving on depreciation? Depreciation into tax rate. అలా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. డెప్రిషియేషన్ ఇంటూ ట్యాక్స్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలంటే డెప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలిగా. వాట్ యూ సే? Here WDV at the beginning of the year.
డెప్రిషియేషన్ ఎట్ ది రేట్ ఎంత పర్సెంటేజ్ 25. దీని మీద ట్యాక్స్ సేవింగ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎంత ట్యాక్స్ సేవింగ్ ఫార్ములా ఏంటి? డెప్రిషియేషన్ ఇంటూ ట్యాక్స్ రేట్ ఎంత? 30%. ఈరోజు ఏమన్నా కలిసిందంటారా మిమ్మల్ని? తెరవలేదుగా, ఆన్సర్ స్లోగా వస్తుంది. తర్వాత డబ్ల్యూడివి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్ చేయాలి ఇలాగా. 1 2 అప్ టు 10 ఇయర్స్. అంటే 10 అంటే ఆటోమేటిక్గా మీరు చేసేస్తారు కదా, అవునా కదా? కాస్ట్ ఎంత? న్యూ వెహికల్ కాస్ట్ ఎన్ని వీలర్స్ వెహికల్? 4 వీలర్ వెహికలేనా? 3 వీలర్ అంటే ఆటోనా? మేబీ ఎంత? 1,50,000 ఎట్ ద రేట్ 25% ఎంత? 37,000 ట్యాక్స్ సేవింగ్. 37,500 into 30%, 11,000. టెల్ మీ వన్ థింగ్, ఇప్పుడు మీరు కాస్ట్ నుంచి ఏం డిడక్ట్ చేస్తారు? డెప్రిషియేషన్ ట్యాక్స్ సేవింగ్ డబ్ల్యూడీ రావడానికి? పెద్ద క్వశ్చనే కదా ఇది. ఏం రెగ్యులర్గా ఏం చేస్తారు? అది చేయండి రా. ఎంత డిడక్ట్ చేసి చెప్పండి. 1,50,000 minus 37,500 ఎంత? 1,12,000. ఇలా ఎన్ని ఇయర్స్ చేసేస్తారా?